సో ఇప్పుడు మీరు చూస్తే మీకు ప్యాకేజ్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్ వచ్చింది. సో మీకు ఇప్పుడు అప్లికేషన్ మీ లోకల్లో ఒక శాంపుల్ ప్రాజెక్ట్ సెటప్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మనకి మన ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్ ఏంటి? ఫస్ట్ ఫోల్డర్. సో ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టుకున్నాం. సో ఆ దాంట్లో మొత్తం మనకు కావాల్సినంత లోడ్ అయ్యింది. సో ముందు ఆ ఫోల్డర్లోకి మూవ్ అవ్వండి. సో సిడి అని చెప్పి ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్లో ఉన్నాం. ఓకే. ఆ ప్రాజెక్ట్లో ఉన్నది. లేదంటే ఇక్కడే మీరు ఏం చేస్తారంటే ఆ ఫోల్డర్ వరకు సెలెక్ట్ చేసుకో. ఏంటి ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనం ఆ ఫోల్డర్లో ఉన్నట్టు వచ్చింది. అదే ఇది మన ప్రాజెక్ట్. సో ఇక్కడ చూస్తే మీకు రకరకాల నోడ్ మాడ్యూల్స్ అని ఎస్ఆర్సి అని ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అంటే మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకు మనం బేసిక్స్ యాంగిల్ ప్రాజెక్ట్ సెటప్ చేసిన తర్వాత మనకు అవసరమైంది ఎస్ఆర్సి ఫోల్డర్. ఈ ఎస్ఆర్సి ఫోల్డర్లోనే అన్నీ ఉంటాయి. కాంపోనెంట్స్ అని మాడ్యూల్స్ అని. సో ఇంకోసారి చెక్ చేసుకుంటే యాంగులర్ అప్లికేషన్ సెటప్ చేయాలంటే ఫస్ట్ నోడ్ ఇన్స్టాల్ చేయాలి. నోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఎన్పీ ప్యాకేజెస్ వస్తాయి. సో ఎన్పీ కమాండ్ యూజ్ చేసుకొని మనం యాంగులర్ సిఎల్ఐ ఇది ఇన్స్టాల్ చేయాలి. సో ఇది ఇన్స్టాల్ చేస్తే మనకి ఏంటంటే యాంగులర్ సంబంధించిన ఎన్జీ కమాండ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఎన్జీ కమాండ్ యూజ్ చేసుకొని ఇప్పుడు కొత్త యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే ఎన్జీ న్యూ అని మన ప్రాజెక్ట్ నేమ్స్. తర్వాత ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఇప్పుడు అసలు సెటప్ చేసావు అది రన్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ రన్ చేయడం కోసం కూడా ఒక కమాండ్. అదేంటంటే నువ్వు ఏదైతే ఏ ప్రాజెక్ట్లో ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్లోనే ఉంది. ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్లోనే ఉంది ఎన్జీ సర్వర్ ఉంటుంది. ఎన్జీ సర్వ్ ఇక్కడ రాస్తున్నది ఎన్జీ సర్వ్ వైఫన్ ఓపెన్. ఓకే. దీని అర్థం ఏంటంటే మన అప్లికేషన్ రన్ చేస్తుంది. ఐఫోన్ ఓ కొడితే డిఫాల్ట్ బ్రౌజర్స్ ఉంటాయి కొన్ని. దానిలో ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. చూడండి సారీ. ఓకే సార్ ఎన్జీ సర్వర్ కొడుతుంది. సో ఎన్జీ సర్వర్ ఏం చేస్తుందంటే మన అప్లికేషన్ శాంపుల్ అప్లికేషన్ చేసుకున్నా అది రన్ అవుతుంది. అది రన్ అయ్యింది. సో రన్ అయ్యే ముందు ఇంత చెప్పాము సరే ఆ టైప్ స్క్రిప్ట్ని జావా స్క్రిప్ట్గా మార్చి కంపైల్ అయ్యి మన డిఫాల్ట్ బ్రౌజర్లో రన్ అయ్యింది. లేదంటే మనం ఏదో బ్రౌజర్లోకి వెళ్ళి లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్ ఇస్తే రన్ అయ్యింది. చెప్తాను ఇప్పుడు రన్ అవుతుంది కదా. సో ఓపెన్ అయ్యింది. ఒక 1 మినిట్. అది మొత్తం రన్ అయిపోయి మన టైప్ స్క్రిప్ట్ అంతా జావా స్క్రిప్ట్ ఫైల్స్గా మార్చేసి అది బండల్ రాసేసి దాన్ని బ్రౌజర్కి ఇచ్చింది. ఇక్కడ ఏం చెప్తుందంటే మనం ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఇది ఇమ్మంటుంది. ఏది లోకల్ హోస్ట్ 420 ఇమ్మంటుంది. సో ఇది ఓపెన్ చేసి క్రోమ్లోకి వెళ్ళి కొట్టా. సో ఇది మన ఫస్ట్ ప్రాజెక్ట్ చూస్తే మన ప్రాజెక్ట్ ఇది మన ప్రాజెక్ట్. ఏంటి ఇదంతా నేను చేయలేదు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచో చెప్తా. మన సాంపుల్ ప్రాజెక్ట్ సెటప్ చేసినప్పుడు వాళ్ళు కొంత ఆల్రెడీ పెట్టి ఉంచారు. అది ఎక్కడుంది ఏంటి అవన్నీ చెప్తా. ప్రస్తుతానికి యాంగులర్లో యాంగులర్ అప్లికేషన్ సెటప్ చేసిన తర్వాత మీకు యాప్ ఫోల్డర్లో కాంపోనెంట్ ఉంది. ఈ ఫైల్స్ ఏంటో మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ఫైల్స్లో నుంచే వస్తాయి. ఓకే. ఇది ఏంటో తెలుసుకునే ముందు కాంపోనెంట్ అంటే ఏదో తెలుసుకున్నాం. ఓకే. సో అప్లికేషన్ రన్ అయిన తర్వాత మీకు యాప్ కాంపోనెంట్ అని ఉంది. అది కాంపోనెంట్ ఏంటో మాడ్యూల్స్ ఏంటో తెలుసుకుంది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మాడ్యూల్స్ ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి. ఓకే. ఇప్పుడు నీకు కింద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే నోడ్ వెబ్సైట్ తీసుకోండి. ఇక్కడ చూసారా హోమ్, అబౌట్, డౌన్లోడ్స్ అన్నీ ఉన్నాయి. ఇదంతా ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఈ పేజీని ముక్కలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఇది హెడరు, ఓకే, ఇది ఫుట్టరు, ఇది బాడీ పార్ట్. సో ఒక్కొక్క పార్ట్ని మనం ఒక కాంపోనెంట్ అంటాం. అర్థమైందా? ఒక్కొక్క పార్ట్ని కాంపోనెంట్ అంటాం. మొత్తం పేజీని మాడ్యూల్ అంటాం. ఇప్పుడు
ఇప్పుడు మీరు అబౌట్ క్లిక్ చేసినప్పుడు ఇంకో మాడ్యూల్ లోడ్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, లేదా ఇదిగోండి మళ్ళీ ఇక్కడ చూసుకోండి సైడ్ బార్ ఇలా ఒక్కొక్కరు ఇప్పుడు ఈ పైన పార్ట్ వరకు కాంపోనెంట్గా ఈ సైడ్ బార్ ఒక కాంపోనెంట్గా డివైడ్ చేసుకోవచ్చు. సో క్లియర్ అండర్స్టాండింగ్ ఏంటంటే కాంపోనెంట్స్ ఆర్ ద మెయిన్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద యాంగులర్ అప్లికేషన్స్. అంటే ఒక అప్లికేషన్ చేయడం కోసం బ్లాక్స్ అంటే ఇటుక, ఇది ఒక ఇటుక అనుకో, ఇది ఒక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇవన్నీ కలిపితేనే ఒక అప్లికేషన్ జరుగుతుంది. సో బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. సో ఒక్కొక్క చిన్న చిన్న బ్లాక్స్ని మన కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఎందుకు డివైడ్ చేసి ఈ పార్ట్ వరకు సపరేట్గా, ఈ పార్ట్ వరకు సపరేట్ చేసుకుంటే ఆ పార్ట్ వరకు ఆ పార్ట్ దాంట్లోనే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అది సో దీనికి కాంపోనెంట్స్ ఉంటాయి. ఇంతవరకు ఒక కాంపోనెంట్, ఇంతవరకు కాంపోనెంట్ అలా అంటారు. సో ఒక అప్లికేషన్ తీసుకుని వెబ్సైట్ తీసుకుంటే మన హెడర్ పార్ట్ వరకు ఒక కాంపోనెంట్గా, సైడ్ బార్ ఒక కాంపోనెంట్, కాంటెంట్ ఫుట్ అన్న కాంపోనెంట్గా డివైడ్ చేయొచ్చు. ఇది మొత్తం ఉన్నది మాడ్యూల్. సో మాడ్యూల్ దాంట్లో మాడ్యూల్ ఏంటి, సెట్ ఆఫ్ ద కాంపోనెంట్స్, సర్వీస్ అన్ని ఉంటాయి. కానీ మాడ్యూల్ అంటే సెట్ ఆఫ్ ది కాంపోనెంట్స్. ఓకే, కాంపోనెంట్ ఏంటి, ఒక పేజీలో ఒక బిల్డింగ్ బ్లాక్ అన్నమాట, ఒక పార్ట్ వరకు వరకే, హెడ్ వరకు ఒక పార్ట్, సైడ్ బార్ ఒక పార్ట్, ఇది కాంపోనెంట్ ఉంటుంది. ఈ కాంపోనెంట్ అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటున్నా. ఓకే, మళ్ళీ చెప్పాలంటే ఒక వెబ్సైట్ని బిల్డింగ్ బ్లాక్ డివైడ్ చేస్తే ఒక్కొక్క బ్లాక్ వచ్చి కాంపోనెంట్. ఓకే, అర్థమైంది. ఇప్పుడు కోడింగ్ పరంగా కాంపోనెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది నీకు అప్లికేషన్ చూస్తే నువ్వు అప్లికేషన్ ప్రకారం ఏంటి, నేను చూస్తున్నాను కనబడుతుంది కాబట్టి ఇది కాంపోనెంట్. కోడింగ్ ప్రకారం కాంపోనెంట్ ఎక్కడ ఉంది. ఓకే, మీరు అర్థం, మీకు కాంపోనెంట్ అంటే ఇంకోటి ఒక సో కాంపోనెంట్ ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఒక క్లాస్ ఫైల్, ఒక HTML, ఒక టెంప్లెట్. కాంపోనెంట్ ఇస్ ఒక క్లాస్ ఫైల్, ఒక టెంప్లెట్ ఫైల్ ఉంటాయి. ఈ రెండు ఫైల్ కలిపితే కాంపోనెంట్ అంటారు. ఎందుకు, ఒక క్లాస్ ఫైల్, ఒక టెంప్లెట్, ఈ రెండు కలిస్తే కాంపోనెంట్ అంటారు. సో ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇది తీసుకోండి హెడర్, ఇది వ్యూ, దీని టెంప్లెట్ అంటారు. దీనిలో డేటా ప్రోగ్రామింగ్ లాజిక్ కన్నా క్లాస్ ఫైల్ ఉంటుంది. డేటా వచ్చి క్లాస్ ఫైల్ ఉంటుంది. నీకు కనబడే HTML అంతా ఉదాహరణ. సో ఈ పార్ట్ వరకు రావాలంటే దీనికి సంబంధించిన డేటా బిజినెస్ లాజిక్ అంతా ఒక క్లాస్ ఫైల్ పెడతాం. ఈ HTML అంటే ఒక టెంప్లెట్ ఫైల్ పెడతాం. టెంప్లెట్ అంటాడు. ఈ రెండు కలిస్తేనే కాంపోనెంట్ అంటారు. సో కాంపోనెంట్ ఏంటి, ఒక క్లాస్ ఫైల్, టెంప్లెట్ అంటే ఒక HTML ఫైల్, ఒక CSS ఫైల్. సో కాంపోనెంట్ అంటే ఒక క్లాస్ ఫైల్ ఉంది, ఒక HTML ఫైల్ ఉంది, ఒక CSS ఫైల్ ఉంది. మెయిన్ CSS ఫైల్ ఉన్నా లేకపోయినా సరే ఒక క్లాస్ ఫైల్, టెంప్లెట్ ఫైల్, HTML ఫైల్ ఉంటాయి. సో ఇది డేటా, ఇది ప్రోగ్రామ్ రైటింగ్ కోసం ఇది కనబడేది. ఈ రెండు కలిపితే కాంపోనెంట్. ఇప్పుడు మనం కోడింగ్లో చూద్దాం. సో మన శాంపుల్ ప్రాజెక్ట్లో వాడు ఆల్రెడీ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి ఇచ్చారు. ఇది యాప్ కాంపోనెంట్. సో ఈ యాప్ కాంపోనెంట్ యాప్ ఫోల్డర్ ఉన్నాం. దీంట్లో చాలా ఫైల్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి మనం మెయిన్గా ఏంది HTML ఫైల్ ఉందా. సో ఇది HTML ఫైల్ ఉందా. సో ఇప్పుడు HTML ఫైల్లో ఏది కనబడుతుందో అదే మనకు కనబడుతుంది ఇక్కడ. అర్థమైందా. ఇప్పుడు ఇదంతా తీసేసి మీకు ఇష్టం వచ్చిన పెట్టుకుందంతా తీసేసి మొత్తం తీసి హాయ్ హలో వరల్డ్ అని పెట్టారు. సో ఫస్ట్ మనకు యాప్ కాంపోనెంట్ లోడ్ అవుతుంది కాబట్టి హలో వరల్డ్ అని పెట్టారు. చూసారా, హలో వరల్డ్ వచ్చింది. సో ఇది HTML. దాని సంబంధించి CS నువ్వు CS ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ CS ఏమి ఇవ్వాల. ఓకే, దీని ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను H1 ట్యాగ్ పెట్టి క్లాస్ ఇచ్చుకొని ఇది ఓకే సంథింగ్ ఏదో టైటిల్ సంథింగ్ ఏదో అనుకున్నాను, లేకపోతే టైటిల్ లేకపోతే నేమ్, ఇది లేకపోతే ట్యాగ్ నేమ్ లేకపోతే ఏదో ఇచ్చుకున్నాను సంథింగ్. నేను CS ఇద్దాం అనుకుంటున్నాను. CS ఫైల్లోకి వెళ్ళి దానికి బోర్డర్ ఇద్దాం అనుకున్నాను, అలా బ్యాక్గ్రౌండ్ ఇద్దాం అనుకుంటున్నాను. వచ్చిందా, బోర్డర్ వచ్చింది. బోర్డర్ అంటే సాలిడ్ స్ప్రింగ్ తప్ప బోర్డర్ సైడ్ రాయలేదు కాబట్టి రాలేదు. సో ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. చూస్తే మీరు రన్ చేసినప్పుడు కింద చేంజ్ అయిపోయి ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. ఓకే, ఆటోమేటిక్గా కంపైల్ అయిపోయి ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ మీరు స్టాప్ చేసి మళ్ళీ రన్ చేయక్కర్లా, ఒకసారి రన్ చేసి ఉంచితే ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటుంది. సో కాంపోనెంట్లో ఇప్పుడు మనం వ్యూ ఒకటే చూస్తాం.
టెంప్లెట్ ఫైల్ సిఎస్ ఫైల్ HTML సిఎస్ ఫైల్ అంటే టెంప్లెట్ ఒకటే ఈ HTML సిఎస్ కోసం టెంప్లెట్ అంటారు మరి క్లాస్ ఫైల్ ఇది క్లాస్ ఫైల్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఎక్స్టెన్షన్తో ఉంది ఈ స్పెక్ డాట్ టీఎస్ అంటే ఏంటి రూటింగ్ మాడ్యూల్ అంటే తర్వాత చెప్తా ఓకే ముందు మీరు HTML సిఎస్ దీని రెండు కలిపి టెంప్లెట్ అసలు డేటా కానీ బిజినెస్ లాజిక్ మొత్తం కోడింగ్ కానీ దీన్ని రాస్తుంది దీన్ని క్లాస్ ఫైల్ అంటారు ఓకే దీన్ని క్లాస్ ఫైల్ అంటారు ఓకే సో ఈ క్లాస్ ఫైల్లో ఫస్ట్ మనం ఏమంటే దీన్ని మనకి ఒక కాంపోనెంట్ రాయాలంటే ఒక కోర్ లైబ్రరీ నుంచి కాంపోనెంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి అది ఫస్ట్ స్టెప్ సెకండ్ ఈ పార్ట్ చూసారా ఈ పార్ట్ వరకు మెటా డేటా అంటారు కాంపోనెంట్ మెటా డేటా అంటారు ఈ మెటా డేటా ఏంటంటే ఈ కాంపోనెంట్కి ఏం అవసరం కాంపోనెంట్కి ఏం అవసరం సిఎస్ ఫైల్ అవసరం టెంప్లెట్ అవసరం అంటే HTML సిఎస్ అవసరం అలాగే ఈ కాంపోనెంట్కి ఒక పేరు పెట్టుకోవాలి దాని సెలెక్టర్ అంటాం ఎందుకు పేరు పెట్టుకుంటున్నాం ఈ సెలెక్టర్ ఎందుకు ఈ కాంపోనెంట్ ఒక ట్యాగ్ లాగా ఒక HTML ట్యాగ్ లాగా ఎక్కడ పెడితే ఎక్కడ నువ్వు పెడితే అక్కడ ఈ HTML అంతా లోడ్ అయ్యింది అర్థమైందా సో ఇప్పుడు లోడ్ అవుతుందంటే ఈ సెలెక్టర్ ఉంది సార్ ఈ సెలెక్టర్ ఎక్కడ పెట్టుంది కదా మీకు చూపిస్తుంది కదా వాడు index.html లో పెట్టాడు కూడా ఇది ట్యాగ్ నేమ్ యాప్ రూట్ అని ఇచ్చాం ఇక్కడ మన కాంపోనెంట్లో యాప్ రూట్ ఉంది కాబట్టి index.html లో దాంతో ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసాం ఇక్కడ ఓకే సో ఇది ఎక్కడ పెడితే అక్కడ లోడ్ అయిపోయింది అది అర్థమైంది ఆ పార్ట్ వరకు ఆ కాంపోనెంట్ అదే మీరు ఇంకో కాంపోనెంట్ ఇచ్చి ఆ సెలెక్టర్ ఇక్కడ కాల్ చేసి ఇక్కడ కూడా వచ్చింది ఓకే అర్థమైందా సో ఇది యాప్ కాంపోనెంట్ దానికి సెలెక్టర్ దానికి HTML ఫైల్ సిఎస్ ఫైల్ ఉంది ఈ సెలెక్టర్ ఎక్కడ దాని ప్లేస్ హోల్డర్లో సెలెక్టర్ ఆ సెలెక్టర్ ఎక్కడ వాడితే అక్కడ ఈ కాంపోనెంట్ సంబంధించిన HTML మొత్తంలో ఏంటి దానికి సంబంధించి ప్రోగ్రామ్ లాజిక్ అని అయింది సో ఇప్పుడు క్లాస్ ఫైల్ ఏముంది ముందు కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఈ మెటా డేటాలో ఏంటి మన ఈ కాంపోనెంట్ సంబంధించిన టెంప్లెట్ HTML ఫైల్ ఏది సిఎస్ ఫైల్ ఏదో పెట్టుకుంటాం ఈ కాంపోనెంట్ సెలెక్ట్ ఇచ్చుకుంటాం ఇంతవరకు మెటా డేటా అంటే మనకు అవసరమైన డేటా ఇప్పుడు క్లాస్ ఇది ఒక క్లాస్ ఇంకా జావా స్క్రిప్ట్ వస్తే క్లాస్ ప్రోగ్రామ్ వస్తే ఒక క్లాస్ డిఫైన్ చేసుకుంది ఇక్కడ అంతే ఎక్స్పోర్ట్ అని రాసి క్లాస్ నుంచి ఒక పేరు ఇచ్చుకుని యాప్ కాంపోనెంట్ పేరు ఇచ్చుకున్నాం ఓకే ఇప్పుడు ఇది కాంపోనెంట్ ఇది కాంపోనెంట్ ఏంటి ఇప్పుడు చెప్పాలంటే HTML CSS ఏంటి HTML CSS ఒక టెంప్లెట్ అంతా కాంపోనెంట్ ఈ మూడు కలిపితే ఇక కాంపోనెంట్ అర్థమైందా కాంపోనెంట్ ఏంటి TS క్లాస్ ఫైల్ ఉంది ఆ క్లాస్ ఫైల్ మెటా డేటా అన్నీ ఉంటాయి HTML CSS అంటే మనకు కనపడేది అంతా ఉంటుంది ఓకే దీన్ని కాంపోనెంట్స్ అంటారు కాంపోనెంట్ క్రియేట్ నువ్వు ఒకవేళ ఇది ఆల్రెడీ వాడు ఒక కాంపోనెంట్ ఇచ్చావు బై డిఫాల్ట్ యాప్ కాంపోనెంట్ నువ్వు ఓల్కి ఒక కాంపోనెంట్ చేరుకున్నావు అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అప్లికేషన్ ఉంది హెడర్ ఉంది ఫుటర్ ఉంది ఇదంతా ఉంది కదా ఇప్పుడు నాకు హెడర్ కాంపోనెంట్ అనేది క్రియేట్ చేయాలనుకోండి హెడర్ అనే పేరుతో ఏదైనా ఇచ్చుకో హెడర్ అనే పేరుతో కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఉంది సో ఇక్కడ ముందు అప్లికేషన్ ఆపేసి రన్ చేస్తాం ఆపేసి అది కంట్రోల్ C కూడా ఆగిపోయింది ఓకే ఇప్పుడు జనరేట్ జనరేట్ కాంపోనెంట్ ఇచ్చి నువ్వు కాంపోనెంట్ ఏ పేరు ఇస్తావు ఆ పేరు ఇప్పుడు క్లియర్ రాస్తున్నాడు జనరేట్ కాంపోనెంట్ నేమ్ నువ్వు ఏ పేరుతో కాంపోనెంట్ క్రియేట్ చేయకుండా ఆ కాంపోనెంట్ ఇచ్చుకోవాలి ఇష్టం అది నువ్వు హెడర్ అనే పేరు క్రియేట్ చేయాలనుకున్నావు క్రియేట్ చేస్తే ఇప్పుడు ఏమని కాంపోనెంట్ అంటే HTML ఫైల్ సిఎస్ ఫైల్ TS ఫైల్ క్రియేట్ అవ్వాలి క్రియేట్ అవుతాయి ఇవన్నీ కలిపి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతాయి చూసారా ఇవన్నీ కలిపి హెడ్ అనే ఫోల్డర్లో HTML ఫైల్ సిఎస్ ఫైల్ TS ఫైల్ క్రియేట్ అయ్యింది ఈ స్పెక్ అంటే టెస్టింగ్ పర్పస్ మీ తర్వాత చెప్తారు అవసరం ప్రస్తుతం వస్తుంది సో HTML ఏం జస్ట్ ఒక ఏదో చిన్న వార్ రాశారు అంతే బై డిఫాల్ట్ కాంపోనెంట్ ఫైల్లో మెటా డేటా ఉంది ఒక నేమ్ ఉంది మీకు అర్థమైంది అంతా ఓకే ఇది క్లాస్ ఓకే ఈ క్లాస్లో క్రియేట్ చేశాడు ఓకే సో ఇప్పుడు ఏంటి ఈ కాంపోనెంట్ లోడ్ అయితే ఏం కనపడాలి ఈ వార్డ్ కనపడాలి హెడర్ వర్క్స్ అనేది కనపడాలి రన్ చేద్దాం కనబడుతుందో లేదా రన్ చేయాలంటే ఏం చేస్తారు ఓకే రన్ చేయాలంటే ఏం చేస్తారు సో ఇప్పుడు మనం హెడర్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేస్తాం బస్సు కాంపోనెంట్ క్రియేట్ చేయడం కోసం ఇది కమాండ్ సో బై డిఫాల్ట్ నీకు ఆ కాంపోనెంట్ ఒక HTML ఫైల్ ఒక CSS ఫైల్ ఒక క్లాస్ ఫైల్ క్రియేట్ అయిపోయింది ఓకే క్రియేట్ అయిపోయింది సో ఇప్పుడు మన హెడర్ కనపడదా చూద్దాం
కనపడింది. ఈ హెడర్ వర్క్స్ కనపడాలి. చూద్దాం కనపడుద్దా కనపడలేదు. కనపడలా. ఎందుకు కనపడలా? నువ్వు జస్ట్ కాంపోనెంట్ క్రియేట్ చేసావు కానీ అది ఎక్కడ కాల్ చేయలేవు. ఇందాక మీరు యాప్ కాంపోనెంట్ క్రియేట్ చేసి దానికి ఒక పేరు ఉంది యాప్ అని, దాన్ని index.html పెడితే కాల్ అయింది. ఓకే అవునా? అలాగే హెడర్కి ఒక ట్యాగ్ నేమ్ ఉంది. ఏది యాప్ హెడర్. సో ఈ ట్యాగ్ ఎక్కడ కావాలంటే అక్కడ. ఇప్పుడు నేను దీన్ని ఈ HTML కావాలనుకున్నాను. ఓకే దీన్ని పెట్టుకోవచ్చు. లేదా index.html పెట్టాలనుకున్నా. దీనిపైన నాకు దీనిపైన కావాలనుకున్నాను. ఓకే అప్పుడు ఏం చేస్తావు? ఇలా వచ్చిందా? రాలేదు. ఎందుకంటే ఇది తీసుకోదు బై డిఫాల్ట్. మనం ఇక్కడ బై డిఫాల్ట్ మనంతా ఇది ఏదో రూటింగ్ వాడిని అంటున్నాడు. సో మనం ఏం చేస్తామంటే యాప్ కాంపోనెంట్ HTML పెడదాం. ఇది మన మొత్తానికి అనమాట. సో ఇక్కడ పెడదాం. అక్కడ కాల్ చేసుకున్నాం. వచ్చిందా హెడర్ బాక్స్ అని? అంటే నువ్వు కాంపోనెంట్ క్రియేట్ చేసావు శాంపుల్ కాంపోనెంట్. దానిలో ఏదో టెక్స్ట్ ఉంది సంథింగ్. దాని ఒక పేరు ఉంది. ఎక్కడ దాని పేరు ఏంటి? సెలెక్టర్ పేరు ఉంది. ఆ పేరు ఉంది. ఓకే ఆ పేరుని ఎక్కడ కావాలంటే అక్కడ నువ్వు కాల్ చేసి నాకు యాప్ కాంపోనెంట్ కావాలనుకున్నావు. అలా కాల్ చేసుకున్న తర్వాతే హెడర్ కాంపోనెంట్లో ఏం కనబడుతుంది అది కనబడుతుంది. ఓకే నువ్వు ఒకవేళ హెడర్ కాంపోనెంట్ మార్చుకుందాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సంథింగ్ హాయ్ హలో సంథింగ్ అయితే అప్డేట్ అవ్వద్దా? ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. అప్డేట్ అయిందా? సో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే ng జనరేట్ అనే కాంపోనెంట్ ఇచ్చి కాంపోనెంట్ నేమ్ రాయాలి. సో కాంపోనెంట్ క్రియేట్ చేయడంలో ఆటోమేటిక్గా ఒక ఫోల్డర్లో మీకు ఒక HTML ఫైల్, ఒక CSS ఫైల్, ఒక TS ఫైల్ క్రియేట్ అవుతాయి. సో HTML ఫైల్లో మీరు ఏది కనపడాలో అది ఉంటుంది. TS ఫైల్లో దీని ఒక కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ ఏంటి, టెంప్లెట్ ఇవ్వాలి ఏంటి, స్టైల్ ఇవ్వాలంటే ఉండేది. సో ఇంతవరకు మీకు కాంపోనెంట్స్ క్రియేట్ చేయడం. ఓకే కాంపోనెంట్స్ క్రియేట్ చేయడం సంబంధించిన వీడియో. నెక్స్ట్ టాపిక్ మీకు డేటా బైండింగ్. డేటా బైండింగ్ అంటే ఇప్పుడు ఈ డేటా ఉంది. నువ్వు ఏదో మాన్యువల్గా రాసావు. ఈ డేటాను మార్చాలనుకున్నాం. ఎప్పటికప్పుడు సర్వర్ నుంచి వచ్చే డేటా తీసుకొని ఇక్కడ పెట్టాలనుకున్నాం. సో దానికోసం ఏం చేస్తానంటే కాంపోనెంట్లో కాంపోనెంట్ కొన్ని వేరియబుల్స్ పెట్టుకొని ఈ కాంపోనెంట్ క్లాస్ వేరియబుల్స్ పెట్టుకొని దానికి వాల్యూ ఇచ్చి ఆ వాల్యూని ఇక్కడ పెడతాం. అంటే కాంపోనెంట్లో డేటా ఉంది. ఆ డేటా నుంచి HTMLలో పెడతాం. HTML ఎక్కడ పెడతాము? ఎలిమెంట్ లోపల పెడతామా? ఇప్పుడు పారాగ్రాఫ్ మధ్యలో పెట్టామా? లేదా పారాగ్రాఫ్ ఓపెన్ ట్యాగ్ అట్రిబ్యూట్స్గా పెట్టామా? ఇలా అక్కడ దాన్ని బేస్ చేసుకొని డేటా బైండింగ్ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఆ డేటా బైండింగ్ కాన్సెప్ట్ ఉంటే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ చేయండి. లేదంటే నా ఈమెయిల్ ఐడి pvdprakash.developer@gmail.com లేదా నా మొబైల్ నెంబర్ 7842713813 డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు సపోర్ట్ వర్క్స్ కావాలన్నా క్లాస్ కావాలన్నా నేను సపరేట్. సో నెక్స్ట్ లెసన్ డేటా బైండింగ్ గురించి నేర్చుకున్నాం. బై.